ఇక రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు, రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, శ్రీధర్ బాబు. చిత్రంలో ఎస్పి చరణ్, బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి, సోదరి శైలజ. తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రవీంద్ర భారతిలో విగ్రహ ఆవిష్కరణ హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పుడు ఈ విగ్రహం పెట్టొద్దని చెప్పి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు గత కొన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. గతంలో జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం అనే పాటలో స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనే లైన్ని తీసేస్తే నేను వాడతా అని చెప్పి ఆయన కండిషన్ పెట్టిండు. తెలంగాణ పాట పాడడానికి నిరాకరించిండు. లేదు లేదు, నేను ఈ లైన్ ఉంటే పాడను, నేను సమైక్యవాదిని, నేను రాష్ట్రం విడిపోవడానికి ఒప్పుకోను అని చెప్పి మాట్లాడిండు. 1200 మంది విద్యార్థుల బలిదానం జరిగింది తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఇంతమంది చచ్చిపోతున్నా కూడా ఆయన మనసు కనికరించలేదు. నేను ఈ పాట పాడను, ఈ లైన్ తీసేస్తే పాడతా అని చెప్పి కండిషన్ పెట్టిండు. అట్లాంటి వ్యక్తి విగ్రహాలు తెలంగాణలో, అది రవీంద్ర భారతిలో ఎట్లా పెడతారన్నదే ఇప్పుడు గొడవ. ఇప్పుడు ఈ ఈ ఈ చర్చలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ చర్చ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు కనీసం తెలంగాణ మీద సోయి ఉన్న వాళ్ళు ఎవరి విగ్రహాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనే ఇది ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది అసలు? ఇప్పుడు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గూడ అంజన్న లాంటి విగ్రహాలు ఎందుకు పెట్టరు మీరు? 1950లో ఎవరు జై తెలంగాణ అనకముందే జై తెలంగాణ అన్న ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం ఎందుకు పెట్టరు మీరు? కేశవరావు జాదవ్ విగ్రహం ఎందుకు పెట్టరు మీరు? తెలంగాణలో తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కదా వీళ్ళు. మీరెవ్వరు జై తెలంగాణ అనకముందే ముచ్చర్ల సత్యనారాయణ గారు 1950 నుంచే జై తెలంగాణ అన్నాడు ఆయన. కేశవరావు జాదవ్ తెలంగాణ కోసం ఏం చేసిండు? వీళ్ళంతా తెలంగాణ కోసం, తెలంగాణ ఊపిరిగా పనిచేసిన వాళ్ళు కదా. వీళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టరు అనేది క్వశ్చన్ ఇక్కడ. మీరు బాలు విగ్రహం పెట్టుకుంటే తీసుకుపోయి ఫిలిం ఛాంబర్లో పెట్టుకోండి మీరు పోయి. రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టాలనేది తెలంగాణ వాదులు, ఉద్యమకారులు దీని మీద ఫైట్ చేస్తున్నారు. పోయి అక్కడ అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. గద్దర్ విగ్రహాలు పెట్టవచ్చు కదా. గద్దర్ విగ్రహం ఏమైంది? అక్కడ పెట్టవచ్చు కదా. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కదా. అందశ్రీ లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఏమైంది మీకు? ఈ రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని చెప్పి మీరు చాలా ఫైట్ చేశారు. మొత్తానికి ఇనాగ్రేట్ అయిపోయింది. నిన్న వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, రామచంద్రరావు వీళ్ళందరూ వచ్చిర్రు. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి ఒక్కటి రాలేదేమో. ఇనాగ్రేట్ అయిపోయింది. ఏంటి మీ యాక్షన్ ఏంది దీని మీద? దీన్ని మేము తెలంగాణలో పెట్టి తీసుకుపోతాము. మళ్ళీ ఈ మధ్యలోనే నేను ఒక వీక్ 10 days లోపట్నే తెలంగాణ ఇంటెలెక్చువల్స్ తోటి ఎవరెవరైతే ఈ విగ్రహం అపోజ్ చేసినటువంటి అపోజ్ ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరితోని కూర్చుంటాము. దీనికి ఒక ప్రణాళిక చేస్తాం. దీన్ని ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసేటువంటి ప్రయత్నం, అంటే సపరేట్ ప్రత్యేక రాష్ట్రం భౌగోళికంగా వచ్చినా గానీ మానసికంగా రాజకీయ నాయకత్వం మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉన్నదనేటందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం. ఓకే. ఎందుకంటే చాలా మంది రాసేటోళ్ళు ఆర్టికల్స్ వచ్చినాయి, ఫేస్బుక్ లలో చర్చలు జరిగినాయి, వాయిస్లు ఇచ్చిండ్రు, ఇంటెలెక్చువల్స్ చాలా మంది మాట్లాడారు. తెలంగాణ సోయినటువంటి వాళ్ళందరూ, కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ లోపల అంతర్గతంగా ఉంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళను లోపలి బయటికి చేస్తాము. తెలంగాణ జనం మాత్రం లోపల అందరు గాయమై ఉన్నది. అంగరంగ వైభవంగా ఏం కాదు. ముఖ్యమంత్రి రాలేదంటేనే నాకు అర్థమైపోయింది తెలంగాణ సెగ ఏంటిది అనేది అర్థమైపోయింది ముఖ్యమంత్రికి. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమైనా ఉండొచ్చా? బరాబర్ ఉంటది. ఎందుకుంటది? మొత్తం ఆంధ్ర ఆధిపత్యం అందరు పనిచేసి ఉంటారు. ఎందుకుంటది? చంద్రబాబు ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఇక్కడ చంద్రబాబు గవర్నమెంట్ 2, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1 అక్కడ ఉంటే ఇంకో ఆంధ్రప్రదేశ్ నాయకత్వమే ఇక్కడ ఉన్నది. అది రేవంత్ రెడ్డి రూపంలో ఆంధ్ర పాలకుల బానిసత్వ మానసిక వైఖరి ఏదైతే తన తలకాయలో పెట్టుకొని ఉన్నాడో, మరి ఆయనకి ఏం భయం ఉన్నదో, లేకపోతే ఆయన ఒరిజినల్ మరి ఆంధ్రాకెళ్ళి వాళ్ళకి సెటిల్ అయినో ఏమో నాకు తెలియదు. ఏమో కొత్తగా ఏమైనా ఎంక్వైరీ చేయాల్సిందే కావచ్చు. కానీ ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా కనీసము ఒక మీటింగ్ అన్నా ఏంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఏందనేది కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన మాట్లాడితే మన ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు నా దర్వాలు తెరిస్తున్నాయి, నా గుండెల నిండా ఇది ఉన్నది, అది ఉన్నది, ఈ పులి ఆ పులి అని మాట్లాడుతుంటాడు కదా. మరి 10 రోజులు 15 రోజులు మొత్తుకుంటుంటే ఒక్క రోజన్న మరి అసలు ఏం జరుగుతున్నది ఏంటిదని చెప్పని
స్టేక్ హోల్డర్లు ఎవరైతే వ్యతిరేకిస్తున్నామో దాంట్లో ఫోర్ ఫ్రంట్ మనమే ఉన్నాము. అవును అర్థం కాకుండా ఇంకెవరితోనన్నా ఇంటెలెక్చువల్స్ నీకు ఇష్టం లేదని అనుకో, ఇంకెవరితోనన్నా కనీసం దాని మీద చర్చనే లేదు కదా. అవును ముఖ్యమంత్రి బుల్డోజ్ చేసేసిండు కదా. సరే ముఖ్య పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే, కానీ ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదు దీంట్లో? భయపడి ఉంటాడు ముఖ్యమంత్రి, ఇంకా దేనికి రాలే. ఇప్పుడు ఆయన ఈ మధ్యలో అంతా విగ్రహాలు అవి పెడితే ఇన్ని రోజులు ఏమనుకున్నాడంటే లైట్ తీసుకున్నట్టున్నాడు. ఎవడైంది నాకెవడైంది మూసీలేసి తొక్కుతాడు కదా. మరి రావయా మూసీలు ఎప్పుడేస్తారో ఏడేట్ కేసు తొక్కుతావో నీ ఆలోచనలతోటి నువ్వు చెప్పేదాన్ని సమర్థవంతంగా నువ్వు మాట్లాడి అట్లా నీ మాటలతో దొక్కుతావా లేకుంటే ఫిజికల్ గా దొక్కుతావా, దేనికైనా రెడీ అని కూడా చెప్పినాం కదా. దానికి రాలే ఎన్టీ రామారావు విగ్రహం దాని గురించి మాట్లాడే క్రమంలో దానికి రాలేదు. తెలంగాణ కోసము తెలంగాణ ఊపిరిగా పనిచేసినటువంటి గూడ అంజన్న, కేశవరావు జాదవ్, ముచ్చర్ల సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలనేది మీలాంటి వాళ్ళ డిమాండ్లు. దాని గురించి ప్రస్తావన ఎక్కడ రావట్లేదు. అదే వస్తలేదు అంటే ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం అట్లున్నది. తెలంగాణ ప్రభుత్వము ఆధిపత్యం, ఆంధ్ర ఆధిపత్యం. తెలంగాణ లాస్ట్ మినిట్ లో మొత్తం వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గురించి కూడా ఇప్పుడు జనానికి తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది మంత్రులు రాలేదు, సినిమాటోగ్రఫీ మంత్రి రాలేదు, జూపల్లి కృష్ణారావు కల్చర్ మంత్రి తన రాలేదు, ఇంకా ఇన్విటేషన్ లో ఉన్నటువంటి ఈవెన్ కిషన్ రెడ్డి కూడా రాలేదు. సో కొంతమంది వాళ్ళ ప్రోగ్రామ్ గా చేసుకున్నట్టుగా చేసుకొని పోయింది, కానీ అది మన గుండెకాయ మీద జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది అవమానం బరాబర్ తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ. ఇది ఇప్పుడు దీని మీద యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా మీది? ఉన్నది, దాన్ని ఏం వదిలిపెట్టే సవాలే లేదు. దాంతో పాటు ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాల అంశాలు తెలంగాణ ఇప్పుడు అస్తిత్వం మన ప్రాంతం ఆధిపత్యం లేదనే కదా మనం రాజకీయ నాయకత్వాన్ని కూడా మన భౌగోళికంగా కూడా సపరేట్ అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళదే పెత్తనం నడుస్తున్నది అనేది ఇక్కడికి వచ్చి గుండెకాయ మీద హైదరాబాద్ లో అది కూడా 10 ఏళ్ల రాజధాని టైం కూడా అయిపోయిన తర్వాత వచ్చి మన సాంస్కృతిక అడ్డా అయినటువంటి రవీంద్ర భారతిలో వచ్చి నువ్వు వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించే కాడికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నదంటే ఇది తెలంగాణ ప్రజలకు మామూలు అవమానం కాదు. ఓకేనా, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఉద్యమకారులు చెప్తున్నారు. ఒకవైపు అది ఆ విగ్రహం పెట్టొద్దని చెప్పి ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్న వ్యక్తుల్లో సంగంరెడ్డి పృథ్వీరాజ్ ఒకళ్ళు. ఇప్పుడు ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి దీంట్లో వీళ్ళు చెప్తున్న ప్రకారం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, సో ఈ బ్యాచ్ అంతా కలిసి బాలు విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్లో కొంత అంతో ఇంతో మంచి పేరున్న వ్యక్తి రామచంద్రరావు గారు. గతంలో ఆయన ఏబీపీలో పనిచేసిన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. మీరు నికాసైన కార్యకర్తగా మీకు ఒక పేరు ఉంది బీజేపీలో. మీరు ఈ బ్యాచ్లో చేరడం వల్ల మీ పేరు ఖరాబ్ అవుతుంది. బీజేపీలో చాలామంది ఉన్నారు అట్లా. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్. ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారం రాకపోవడానికి కారణం ఎవరు? కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదా? ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కాదా? వీళ్ళకి కేంద్రంలో అధికారం వస్తే చాలు, తెలంగాణలో అవసరం లేదు. వీళ్ళకి ఎంపీలు, కేంద్ర మంత్రులు అయితే చాలు. వీళ్ళు మనకెందుకు, ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో పొల్యూట్ అయి పని చేయాలి, బిజినెస్లు చేసుకోవాలి, అంతే. ఏముండదు ఫైటింగ్ ఏ ఒక్క సమస్య మీదైనా. మీరు తెలంగాణలో ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి, ఏ ఒక్క సమస్య మీదైనా బీజేపీ పోరాటం చేసిందా? ఏమన్నా అంటే మా అంటే ఇందిరా పార్కులో పెడతారు, ఒక ధర్నా పెడతారు, బుడబుడ అనిపిస్తారు, అయిపోతుంది. స్టేట్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు, అయిపోతుంది. అంతే. ఇక ఫైటింగ్ ఉండదు. ఇక తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నంత కాలం మీరు అధికారంలోకి రాసి పెట్టుకోండి. రామచంద్రరావు గారు, మీరు ఈ బ్యాచ్లో జరమాకండి. మీ మంచి పేరు ఉన్నది, మీరు అది ఖరాబ్ చేసుకోమాకండి.